నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. గూడూరులోని వైకాపా కార్యాలయంలో గ్రామీణ నాయకులతో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. ఆందోళనకరంగా మారుతున్న విమాన ప్రయాణాలు. తిరుపతి నుండి హైదరాబాద్ కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం. చక్కర్లు కొట్టడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తాం. మనుబోలు మండలం చెల్లపల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కమిటీలు పనిచేయాలి. కోట షాదీ మంజిల్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, నాయకులు జలీల్ అహ్మద్. విమాన ప్రయాణాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆదివారం రాత్రి తిరుటులో ప్రమాదం తప్పింది. తిరుపతి నుండి హైదరాబాద్ కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమాన ప్రయాణాలు ఆందోళనకరంగా మారుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి తిరుపతి నుండి హైదరాబాద్ కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాదాపు 40 నిమిషాల పాటు విమానం చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. మొత్తానికి సురక్షితంగా తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే విమానాన్ని అధికారులు ల్యాండింగ్ చేయించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణానికి సిద్ధమై వచ్చిన వారు తిరిగి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వరుస విమాన ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. లాభ నష్టాల లెక్కల కారణంగా కావాల్సినంత మంది సాంకేతిక నిర్వహణ సిబ్బందిని నియమించడంలో ఏరో సంస్థలు విఫలమవుతున్నాయి. కనీస నిర్వహణ లేకపోవడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శలు సత్వరా వినవస్తున్నాయి. గెలిచిన సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ ఆరోపించారు. గూడూరులోని వైకాపా కార్యాలయంలో గ్రామీణ మండల నాయకులతో ఏర్పాటు చేసిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో గ్రామీణ నాయకులతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశం ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వ ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చెప్పిన తేదీలలో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. వైకాపా నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా వేచి చూసే అలవాటు లేదు. అధికారం గెలుపు ఓటములు దైవాధీనం. దాన్ని హుందాతనంగా స్వీకరించే గుణం ఒక వైఎస్ఆర్ గారి కుటుంబానికే ఉంది. 6 నెలల్లోనే వ్యతిరేకత విపరీతంగా కూటకట్టుకున్నది ఈ ప్రభుత్వం. కారణం బేరేజ్ వేసుకున్నారు ప్రజలు. అటు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, పరిపాలన అనుభవం లేదు. అది ఆయన వరుసగా చెప్పుకుంటూ పోతున్నారే. వీటికన్నిటికీ ఎక్కడి నుంచి మరి అమౌంట్లు తెస్తారు, ఎక్కడి నుంచి మరి లబ్ధి చేకూరుస్తారని అందరికి కూడా ప్రశ్న. అయినా సంకల్ప బలంతో చెప్పింది చెప్పినట్టుగా
మొదటి సంవత్సరంలోనే 90% కంప్లీట్ చేశారు. ఈ ఒక్కటి చాలు బేరే చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ అధినేత చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 149 ప్రామిసులు ఇచ్చినారు, ఎన్ని చేయగలిగారు. ఒక బేరేజ్ గా ఈరోజు సామాన్య పౌరుడు అడిగిన నక్కకి నాగులో కనుకున్నంత తేడా ఉందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. షూరిటీ బోసో గ్యారెంటీ అనే పథకాన్ని అనే ప్రోగ్రామ్ ని పెట్టి మరి ముందుకు నడిపించడం జరిగింది. జిల్లాలో ముందుగా ఈ కరపత్రాన్ని రిలీజ్ చేశాం. కాన్స్టిట్యున్సీలో మీ అందరి ఆశీస్సులతో గొప్పగా రాష్ట్రంలోనే గూడూరు మొదటగా ఉండే విధంగా మీ అందరి సహకారంతో పేరు తెచ్చుకోవడం జరిగింది. అదే రకంగా 2014 ఎలక్షన్ ముందుగా ఆగండి మీ బంగారం అంతా తీసుకొస్తానని రైతుల్ని నిలువెత్తున మోసం చేశారు. వాళ్ళ అకౌంట్లో అమౌంట్లు వేస్తున్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఇది వీలు కాదు, మనం చెప్పలేము, మోసపు మాటలు చెప్పలేమని మొహమాటం లేకుండా పెద్ద నాయకులకు అందరూ కూడా చాలా మంది చెప్పారు. మనుషుల్లో పేద బలహీన వర్గాల్లో ఆశ చూపితే అన్నీ మర్చిపోతారు, ఆ ఆశ పక్కనే పరిగెడతారనే ఉద్దేశంతో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసలు పొంది హృదయాలు దోచుకున్నారో ఆ పథకాలనే 4 ఇస్తానని మాట్లాడాడు. అమ్మఒడి భారతదేశ చరిత్రలోనే ఇట్లాంటి గొప్ప పథకం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదని మీ సందర్భంగా మనం చేసుకున్నాం. పోర్టులన్నీ ఆయన హయాంలోనే కట్టారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి ఎన్ని పోర్టులు తెచ్చారని నేను శాసన మండలిలోనే ప్రశ్నించడం జరిగిందని కూడా నేను త్రికరణ శుద్ధి గురించి మాట్లాడుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 పోర్టులు ఇంచుమించుగా తీసుకొచ్చారే. 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎక్కడ మరి దాని గురించి ఎక్కడ ఏ పోర్టు మీ హయాంలో జరిగింది చెప్పమని చెప్పి సందర్భం కూడా 33 మంది నాయకుల్ని రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఏ మూలాలు అవసరం లేదు, వాళ్ళు అనుకుంటే సృష్టిస్తారు, మరి అన్యాయంగా అరెస్ట్ చేస్తారు. యువ నాయకులు ఒక మంచి కుటుంబంలో పుట్టినటువంటి పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు ఒక మంచి వాతావరణమైన రాజకీయ నాయకులు. ఎప్పుడు వెళ్ళినా ఉదయాన్నే స్టార్ట్ అయితే మిథున్ రెడ్డి టార్గెట్ పెట్టి ఎంపీగా లోకసభ మా పార్టీ మరి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కారణంగా ఎలాంటి ఇది లేకుండా ఎవరో చెప్పారని చెప్పేసి మరి అరెస్ట్ చేయడం జరిగిందని కూడా నేను సందర్భం మనం చేస్తున్నా. ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు, పాలకపక్ష నాయకులకు సింహ స్వప్నం కాబోతున్నారు గోవర్ధన్ రెడ్డి గారు అని కూడా నేను జోష్యం చెప్తున్నా. ఉందాతన నువ్వు అడగాలి, నేనేం వేరే మాటలు మాట్లాడలేదు కదా. ఇంటి 2 సార్లు పట్టణానికి 2 సార్లు నీళ్లు ఇస్తానని చెప్పి ఉదయం సాయంత్రం ఇస్తానని మరి నాతో పోటీ పడి మేనిఫెస్టో వదిలేవు, నువ్వు లోకల్ గా గూడూరులో మాట ఇచ్చావు. దాని విషయం ఏమైందని అడిగావు, ఏమైనా జవాబు ఉందా? కక్ష లేదంట, తెలియదంట, ఏదో చెప్తా. తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? నేను ఇదే అడుగుతున్నా, నేను ఇప్పుడు తెలియజేస్తున్నా. ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, మరి నువ్వు మాట్లాడు వెనకేసుకొని వస్తున్నావు. నీకు తెలిసిన తర్వాత గౌరవంగా మరి అది చేయడం తప్పని మీరు మాట్లాడాలి, అప్పుడే హుందాతనం పెరుగుతుంది. అలా కాకుండా ఏదో వాళ్ళందరినీ అప్పుడు బాధపడ్డాడు, అప్పుడు ఏం బాధపడ్డాడు నేను అడుగుతున్నాను. మా మాజీ ఎక్కడైనా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కక్ష తీర్చుకున్నటువంటి వాతావరణం ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నాను. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఓదార్పు యాత్రకు ముందు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉంటే నన్ను ఏదో డి శ్రీనివాస్ గారు అందరూ పిలిపించారు. నేను వద్దులేండి, నేను వెళ్ళిపోతాను అంటే మా ఇంట్లో ఒక మీటింగ్ పెట్టాను. దాదాపు ఒక 1000-15 మంది వచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళలో చాలామంది ఉన్నారు. ఏం చేస్తామని అంటే ఏం చేసేదే ఉండదు, జగన్మోహన్ రెడ్డితో కూడా పోయేదే కదా. మనందరం ఒక్కరంటే ఒక్కరు కూడా లేదు మనం వేరే విధంగా ఉండాలి అని అనడం లేదు. ఆ రోజు నుంచి 2014లో ఓడిపోయినా కూడా ఎవరు ఇబ్బంది పడలేదు, ఎవరు బాధపడలేదు. 2014లో ఓడిపోయిన తర్వాత 2019 వరకు ఈ కార్యకర్తలే కదా పనిచేశారు. దాదాపు 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కపోయారు. ఎక్కడో ఎవరెవరో వచ్చి ఎక్కడెక్కడికో పోయి వాళ్ళ పైరవీలు చేసుకొని వాళ్ళందరూ బాగుపడిపోయినారు. ఇది వాస్తవ సత్యాలు చెప్తా ఉన్నాను. కొన్ని జీవితాలు అయితే వీధల్లో పడిపోయాయి. నేను ఎందుకు మురళికి చెప్పేది ఏంటంటే మీరు గట్టిగా కూర్చోండి. అక్కడ గతంలో జరిగినటి మళ్ళీ జరిగేదానికి లేదు. కార్యకర్తల్ని మనం దగ్గరికి తీసుకోకుండా ఉంటే పార్టీ మనుగడ చాలా కష్టము అని అనేది మీరు కూర్చోండి. 1కి 10 సార్లు చెప్పండి. ఆయనకి చెప్పాలనో మరి ఆయన చుట్టూరు ఉండే వాళ్ళకి మరి వాళ్ళకి చెప్పాలనో ఎవరికైనా చెప్పాలి. ఎందుకంటే నేను కూడా అనుభవించున్నాను కాబట్టి ఆ బాధ అనేది. గౌరవం వాలంటీర్కి అందరికి 5,000 ఇచ్చారు, కానీ ఆ వాలంటీర్ నియమించిన నాయకులు మాత్రం తలముఖం ఇంకడతారు. పక్కన మాకు గౌరవం లేదా, గుర్తింపు లేదా, వాలంటీర్కే గుర్తింపు అనే ఒక అనుమానం ఆ రోజు నాయకుల్లో వచ్చింది. అయితే వాలంటీర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు నాయుడుపేట మీటింగ్కి వచ్చి, వాలంటీర్ రాజీనామా చేయండి, ఫస్ట్ సంతకం నేను మీ నియామకం పెడతానని చెప్తే దాదాపు ఒక 10-15%
వాలంటీర్ మాత్రమే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తాను నెలకి అని చెప్పి రాజీనామాను ముగిచ్చేశారు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్యకర్తలు పడుతున్న బాధలు, కార్యకర్తలు పడుతున్న వేదన, నాయకులు పడుతున్న వేదన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో సంపూర్ణమైన మార్పు వచ్చింది. నెల్లూరు జిల్లా మీటింగ్ జరిగితే స్పష్టంగా ఫస్ట్ టైం రాష్ట్రంలో అని చెప్పిన మాట మీకు నేను చెప్తున్నాను. రాబోయే కాలంలో కార్యకర్తల మాటే నా మాట. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. కార్యకర్తలకి ఇక ఇటువంటి విధానం జరగదు. కార్యకర్తలు నాయకులు మాత్రం. ఈ సమావేశంలో పార్టీ సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, ఊటుకూరు యామిని, మహేందర్ రెడ్డి, గురవయ్య, వాయుగుండ్ల నాగరాజ, బొమ్మిడి శ్రీనివాసులు, సురేష్ రెడ్డి, రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పాల్వాయిగేట్ గ్రామ టీడీపీ నేత శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. శేషగిరిరావు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, అలాంటి నేతను కోల్పోవడం బాధాకరమన్నారు. కుటుంబానికి అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. లేవు సార్. అవును సార్. నువ్వేం చేస్తావమ్మా? నేను అగ్రికల్చర్ చూడండి సార్, బిఎస్ అగ్రికల్చర్ డ్రాప్ ట్రావెల్స్ చేస్తాను. ఓకే, బిఎస్ అగ్రికల్చర్ చేస్తాం. అయిపోయింది సార్. ఒకసారి ఇది ఎంత అయినా ఒకసారి రమ్మని మాట్లాడి ఎట్లా ఇది చేయాలో చేస్తా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను గైడ్ చేస్తాను సార్. వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ. అలాగే యూజువల్గా పెద్ద ప్రాబ్లం అయితే, మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. నేనే బీపీ షుగర్లు చూస్తుండేవాడిని గుంటూరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి. కాకపోతే అనుకోకుండా మరి ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్. మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా అయిపోయింది సార్, ఏం తెలియదు అసలుకి. అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు. పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు. ఆమె టిఫిన్ ఇవ్వడానికి లేచి చూసే వరకు పడి ఉన్నాడంట. చూస్తే ఏం లేదు సార్. మెడికల్ చెకప్ చేయించాను సార్, చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది. ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు. కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్. మ్యాసివ్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది, ఆన్ స్పాటే చనిపోయారన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు. అంటే బౌల్లో పడ్డాడు అంతే, ఇంకా లేవని కూడా లేవలేకపోయాడు. సో మ్యాసివ్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్. అవును సార్. కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్ కాలేదు సార్. అదొక్కటే. పాప బాబు సార్. పాప ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, బాబు అగ్రికల్చర్ బిఎస్సీ అయిపోయింది. చూస్తున్నారు సార్. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వారి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్టు చేయడంతో పెద్దిరెడ్డి స్పందించారు. చంద్రబాబు గతంలో కూడా ఇలాగే మిథున్ రెడ్డిపై కేసు పెట్టారని, చివరకు అది తప్పుడు కేసు అని ప్రూవ్ అయిందని తెలిపారు. వైఎస్ జగన్ తో మిథున్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నాడని, తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించాడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్లందరినీ కూడా, ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూసాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా, మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం, ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది.
మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తున్నాం, ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తామని టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని చెర్లపల్లి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనుబోలు మండలంలోని చెర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు తప్పనిసరిగా అమలు చేస్తారని, గ్రామంలో గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉందని, 20 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. వాటి స్థానంలో కొత్త గృహాలు నిర్మిస్తామన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆయన వివరించారు. చెర్లోపల్లి గ్రామంలో జరుగుతూ ఉంది. మనుబోలు మండలం ప్రతి ఒక్క గ్రామం తిరుగుతూ ఉన్నాం. సోమిరెడ్డి గారు అయితే మొన్న మడవనూరు వర్షం పడినా కూడా లెక్క చేయకుండా తిరిగారు. ప్రతి కాలనీ తిరిగారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో వచ్చిన పథకాలు అన్ని విషయాలు ప్రతి ఇంటికి వివరిస్తూ ఉన్నాము. ఎవరికైనా రాకపోతే నోట్ చేసుకుంటా ఉన్నాము. మాతో పాటు ఒక యాప్ తీసుకొని బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మాతో పాటు వస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఆ ఇష్యూస్ నోట్ చేసుకొని మనం ప్రభుత్వానికి, పార్టీకి పంపించడానికి ఒక అవకాశం అన్నమాట. సో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. మా కార్యకర్తలు, మా బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పథకాలు చేరుతున్నాయా లేదా, చేరకపోతే ఇబ్బందులు ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ వల్ల చేరటం లేదు, అది ఎలా అప్లై చేసుకోవాలా, సచివాలయం సిబ్బంది వాళ్ళతో కరెక్ట్గా వర్క్ జరుగుతూ ఉందా లేదా, అటువంటి విషయాలన్నీ తెలుసుకుంటా ఉన్నాము. బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మా ప్రభుత్వం పథకాల గురించి బాగా వాళ్ళకి అవగాహన ఉంది. అన్ని పథకాలు చేరుతున్నాయని చెప్తున్నారు. తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రామిస్ చేసినట్టే, బాబు గారు ప్రామిస్ చేసినట్టే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి 13,000 లెక్కన అందించేశారు. అవన్నీ చేరిపోయినాయి. ఒక్కరో ఇద్దరు అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కానీ, లేకపోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ కొంచెం లేట్గా పడుతున్నాయి. 2వ విడత 3వ విడత డబ్బుల్లో ఆ డబ్బులు కూడా పడిపోతాయి. అదేవిధంగా మా సూపర్ 6 ప్రామిస్లు ఏదైతే బాబు గారు ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేశారో సూపర్ 6 అవన్నీ 1 by 1 నెరవేర్చుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ప్రామిస్లు అన్నీ నిలబెట్టుకుంటా ఉన్నాము. రేషన్ గురించి కూడా ఒక కొత్త ప్రక్రియ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మార్చి ఇంతకు ముందున్న రేషన్ షాపుల ప్రక్రియకే మళ్ళీ పాత పద్ధతికే తీసుకొచ్చారు. దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏదైతే ఈ వ్యాన్లు వస్తాయి, ఇంటికి డోర్ డెలివరీ చేస్తామని చెప్పి మోసం చేశారో, డోర్ డెలివరీ కాదు, ఊరవతల ఓ దగ్గర పెట్టుకుని ఆడికే వచ్చి తీసుకోవాలంటారు. ఆడ మళ్ళీ తమ్ము పడదు మళ్ళీ అంటారు. వాళ్ళు వచ్చినప్పుడే రావాలా, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు మస్తాన్ నాయుడు, కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్, సుమన్ తేజ, శివుడు రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, నూనె లక్ష్మయ్య, సుధీర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చల్లగిరి చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజీలో నిల్వ ఉన్న జలాలను రైతుల వ్యవసాయం కోసం కూటమి నాయకులు 50 క్యూసెక్కీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ నీటిని వదలడం ద్వారా 20 గ్రామాల ప్రజలు తాగునీరు, వ్యవసాయానికి ఎలాంటి కొరత ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దశరథరామరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పనబాక కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గ్యారీ కౌంటర్ కూడా కోటాడు మండలం కోట మండలాలు గ్రామాలు కూడా తాగినీటికి బాగా ఇబ్బంది ఉంటారని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోగానే ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి ఇళ్లకు కూడా ఈరోజు నీళ్లు తీస్తున్నారు. దీనివల్ల సుమారుగా 20 గ్రామాలకు డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వ్యవసాయానికి ఎదురువేయడానికి 300 ఎకరాలు రెడీ ఉంది. 200-300 ఎకరాలు సుమారుగా ఈ 300 ఎకరాలు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు పుణ్యము. అదేవిధంగా తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఈరోజు నీళ్లు తెచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రకమైన అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తాం. కింద నియోజకవర్గం పుత్తలపల్లి గురువుకట్ట ఏంటి ఇప్పుడు జరుగుతలేదు. ఈ సీజన్లో నీళ్ళు వదలలేదు లేదు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారి దయ వల్ల మా కింద ఉండే గ్రామాలు 200 ఎకరాలు సాగుకి, కింద ఉండే గ్రామాలకు 20 గ్రామాలకు తాగునీరు ఇబ్బంది లేకుండా వదులుతున్నారు. ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని సాయిబాబా నగర్ గిరిజన కాలనీలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గిరిజనుడికి ఆధారు, రేషన్ కార్డులతో పాటు ఓటర్ కార్డు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీ సమస్యలను సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందూరి శ్రీహరి, రహీం, బోలా అశోక్, దగ్గోలు సుమన్, శ్రీను, చిన్న, పసుపులేటి చంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వాలంటరీ వ్యవస్థ అని చెప్పి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి సచివాలయాల పేరుతో ఎక్కడా కూడా పేదలకి, గిరిజనులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అందించడం కానీ, వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఉండటానికి ఇల్లు కానీ పూర్తి స్థాయిలో అందించినటువంటి పరిస్థితి లేదు. నేడు కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకొని వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా, పిల్లలకి తల్లికి వందనం వస్తుందా లేదా, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అనేక విషయాలను అడిగి తెలుసుకొని వాళ్ళకి సకాలంలో అందించే విధంగా ఏదైతే కూటమిలో భాగంగా మా వంతు మేము పర్యటిస్తూ అక్కడ సమస్యలు అడిగి తెలుసుకొని అనుబంధంలో ఉన్నటువంటి మండల కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తూ పూర్తి స్థాయిలో పరిష్కరించేదానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగా ఏదైతే ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవం గ్రామ పంచాయతీ పరిధిలో పెట్రోల్ బంకు కాలువ కానుకొని ఉన్నటువంటి గిరిజన కాలనీలో పర్యటించాం. ఇక్కడ కొంతమందికి ఇంకా కూడా పెన్షన్ రాలేదు, అదేవిధంగా మాకు రేషన్ కార్డులు లేవు, పిల్లలకు కొంతమందికి స్కూల్కి పోతున్నా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని టీడీపీ జిల్లా ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ పిలుపునిచ్చారు. కోట పట్టణంలోని షాదీ మంజిల్లో పార్టీ మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జీల సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం మండలంలో సింగిల్ విండో చైర్పర్సన్లుగా ఎంపికైన భాస్కర్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, చాపల శ్రీనివాసులు, వాకాడు ఏఎంసీ చైర్పర్సన్ మరి ప్రమీల తదితరులను పూలమాలలు వేసి శాల్వాలు కప్పి సత్కరించారు. మీ అందరికీ తెలుసు, 2014 ముందు నుంచి అన్నతో ప్రయాణం చేస్తూ ఎంపీటీసీగా, వార్డు మెంబర్గా ఈ రోజుకి పార్టీకి సేవలు చేస్తూ కొనసాగుతూ ఉన్నాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తెలియపరిచి మాకు సముచిత స్థానం కల్పించినందుకు అన్నకి జీవితాంతం రుణపడి. తల్లికి వందనం ఒక మెగా కార్యక్రమం చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన కార్యక్రమం. గత ముఖ్యమంత్రి ప్రతి ఇంట్లో ఒక బిడ్డకి 15,000 వేస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. మనం ప్రతి బిడ్డకి 15,000 వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చెప్పిన విధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలు కూడా మనం 15,000 రూపాయలు అంటే 13,000 రూపాయలు అకౌంట్లో వేసాం. 2,000 రూపాయలు వాళ్ళ స్కూల్ అకౌంట్లో వేయడం జరిగింది స్కూల్ డెవలప్మెంట్ కోసం. ఆ విధంగా చెప్పిన విధంగా
ఈ 15,000 రూపాయలు వేయడం జరిగింది. ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం. ఎందుకంటే ఒక్కసారిగా మీరు ఆలోచించండి, ఎక్కడ పోయినా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క గ్రాఫ్ అమాంతంగా ఒక మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా బాగా వినబడింది ఆ పథకం కారణంగా. అదేవిధంగా ఉచిత గ్యాస్ ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ ఇస్తామని చెప్పాం. అదేవిధంగా 2 సిలిండర్లు ఆల్రెడీ వేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఆగస్టు 15 రోజు ప్రతి ఒక్క మహిళకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించబోతున్నాం. ఆ పథకం కూడా అతి తొందరలో ఆగస్టు 15 రోజు మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు కూడా మొదటి విడతగా అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ వదిలేయడం జరిగింది. రెండో విడత అతి తొందరలో మళ్ళా ఆ అన్నా క్యాంటీన్లు వదిలే కార్యక్రమం కూడా స్టార్ట్ అవబోతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఖచ్చితంగా ఒకటి ఉండే విధంగా ఆల్రెడీ కోట పంచాయతీ పరిధిలోని నార్త్ గిరిజన కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు న్యాయం జరిగిందని సహకరించిన టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. వినోద్ రెడ్డి నివాసానికి వారికి చేరుకుని పొలమాలు వేసి శాల్వాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో చదివే విద్యార్థులను జరుగుమల్లికి వెళ్లి చదువుకునేలా అధికారులు మార్పు చేయడంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి వినోద్ కుమార్ తీసుకెళ్లి సమస్య పరిష్కరించారని వివరించారు. 5, 3వ క్లాస్ వరకు మాకు మా బళ్ళేనే ఉండాలి. మాకు ఫస్ట్ నుంచి ఎట్లా ఉన్నిందో స్కూలు అదే ప్రకారం ఉండాలి. మేము జరుగుమల్లికైతే మేము పంపించలేము. మా పిల్లలు మేము నిద్రలేస్తే పనికి బాటకు పోయేవాళ్ళు. మా పిల్లలు స్కూల్కి పోయి చదువుకుంటారంటే పారు. అదే మా కాలనీలో ఉంటే బడి సారోలైనా లాక్కపోయి తీసుకుపోయి కూర్చొని పెట్టుకుని ఒక అచ్చరం మొక్క మాకు నేర్పుతారు. అది మా స్కూలు పెద్దోళ్ళ తరం నుంచి మాకు ఎట్లా ఉండిందో అట్లాగే ఉండాలా. మీరు తప్పితే ఇంక రెండో వాళ్ళు లేదు. అది బాగా చదువుకోవాలా వరకు మరింది మాకు సహాయం చేశాడు. మా స్కూల్ని జరుగుమల్లికి వేస్తుంటే మేము వచ్చి అడిగిన వందన మాకు స్కూల్ని మాకు నిలబెట్టాడు. ఎమ్మెల్యే గారికి మా రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతా కోట గ్రామానికి చెందిన నార్త్ గిరిజన వాసులు గిరిజన కుటుంబాలు అందరూ వచ్చి అది మీ తాతగారు పెట్టించిన స్కూలు, దాంట్లో 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి జరుగుమల్లికి మారుస్తున్నారయ్యా, దాన్ని ఎట్లా ఆపండి, మా బిడ్డలు స్కూల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. గూడూరులోని వైకాపా కార్యాలయంలో గ్రామీణ నాయకులతో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. ఆందోళనకరంగా మారుతున్న విమాన ప్రయాణాలు. తిరుపతి నుండి హైదరాబాద్ కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం. చక్కర్లు కొట్టడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తాం. మనుబోలు మండలం చెల్లపల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కమిటీలు పనిచేయాలి. కోట షాదీ మంజిల్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, నాయకులు జలీల్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.